హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. అనదర్ డిస్పాచింగ్ వీడియో. యాక్చువల్లీ ఇవన్నీ నా ఫ్రెండ్ కోసం డిజైన్ చేశానండి. తన దగ్గర అన్ని ఓల్డ్ శారీస్, ఇవన్నీ ఇంతకుముందు వచ్చినటువంటి పట్టు శారీస్ కదండి. ఇవన్నీ పట్టు శారీస్ చాలా ఉన్నాయన్న. తను వర్కింగ్ ఉమెన్ అండి. సో ఇలా చాలా ఉన్నాయి. సో బ్లౌజెస్ అనేటువంటి అన్నీ పాతగా అయిపోయాయి. నాకు దీనికి అన్ని బ్లౌజెస్ నాకు సెట్ చేసి పంపించాను అని నాకు పంపించారండి. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఈ శారీకి నేను బ్లౌజ్ అనేటువంటిది అంటే ఇంకా కొన్నిటికేమో వర్క్ అడిగారు, కొన్నిటికేమో నాకు క్లాతే దొరుకుతుంది కదా మనకి అవైలబుల్గా. ఎందుకంటే ఓల్డ్ శారీస్ మీద మళ్ళీ చాలా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం అని అంటే నేను ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేటువంటిది తీసుకున్నాను. ఇదే మంచి ఇక్కడ ఈ కలర్ ఉంది కదండి, ఈ బార్డర్లో వచ్చినటువంటి గ్రీను అదే తీసేసుకొని మంచి బనారస్ది చూడండి. బ్యాక్ సైడ్ నెక్ షేప్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంది. సమ్మరు అండ్ సౌండ్ వస్తుందని అన్నీ ఆఫ్ చేసేసుకొని వీడియో షూట్ చేస్తాం కదా, అసలు స్వెట్టింగ్ వచ్చేస్తుందండి అసలు. ఇది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మంచి హార్ట్ షేపు అండ్ ఎల్బో స్లీవ్స్, ప్యాడ్స్ ఇచ్చేసాను తనకి అంతే. నెక్ షేప్ చాలా బాగుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేటువంటిది సెట్ చేశానండి. ఓకే, ఇదొకటి. అండ్ అనదర్ వన్ ఇది ఒకటి. మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది. గ్రీన్కి ఇలా వైన్ కలర్తో వచ్చింది. సో ఈ శారీకి నేను ఏం చేశానంటే వైన్ కలర్దే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, మంచి బనారస్ది. చూడండి బ్యాక్ సైడ్ జస్ట్ ఐ హుక్ అనేటువంటిది ఇచ్చాను. ఓకే, బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుందో నెక్ అని. ఈ నెక్ అయితే అసలు మన పేజీలో సూపర్గా హిట్ అయినటువంటి నెక్ అనుకోవచ్చండి. నేను ఇలాంటి చాలా బ్లౌజెస్ నేను స్టిచ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇది పెడతాను కదా, మళ్ళీ ఇది చూసి ఖచ్చితంగా ఇలాంటిది కావాలి అని కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు. ఇలా మంచి టెంపుల్ నెక్ షేప్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత తనకి ఎల్బో స్లీవ్స్ ఇష్టం, ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ అంతే. ఇలాంటి మంచి నెక్ షేప్ బాగుంటుందండి. ఇది ఇలా వేసుకో. ఇప్పుడు ఇది ఈ శారీ మీదకే కాకుండా మళ్ళీ ఈ శారీ మీదకి మళ్ళీ మనం వేరే ఈ బ్లౌజ్ని మళ్ళీ వేరే శారీ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి, మల్టీపర్పస్ లాగా. ఆ విధంగా డిజైన్ చేశాను తనకి. అండ్ అనదర్ వన్ ఇది ఒకటి జస్ట్ ఎక్స్ట్రా కావాలి అడిగారు. కలంకారీ బ్లౌజెస్ బాగా నడుస్తున్నాయి కదా, సో ఒకటి కలంకారీ బ్లౌజ్ సెట్ చేసి ఇచ్చాను. తనకు దేని మీదకైనా వేసుకుంటారు, దాని మీదకి ఒక కలంకారీ బ్లౌజ్ అనేటువంటిది అరేంజ్ చేశాను. అండ్ అనదర్ వన్ ఇంకా రెండింటికి క్లాత్తో తీసేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను. శారీ అంతా ఇలా వచ్చింది. ఇక్కడ ఇది వైట్, యాక్చువల్గా డై చేయడం వల్ల ఈ పింక్ షేడ్ అనేటువంటిది ఇక్కడ టచ్ అయిపోయింది అన్నట్టు. ఈ విధంగా కింద ఇలాంటి బార్డర్ వచ్చింది. యాక్చువల్గా వాటికి తీసుకున్నట్టు సింపుల్గా ఇదే కలర్ తీసేసుకొని కూడా మనం ఏదైనా వర్క్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ బనారసి ఫ్యాబ్రిక్ కూడా కొనేసి సో అలా చేయొచ్చు కదండి. కానీ నేను సరే ఇంకా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి ఎలాగో సెకండ్ బ్లౌజే కాబట్టి మల్టీపర్పస్ యూజ్ చేసుకునేటట్టు ఏం చేశానంటే ఇప్పుడు వైట్ బ్లౌజ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో నేను వైట్ ఫ్యాబ్రిక్ అనేటువంటి తీసుకొని ఆ శారీలో వచ్చినటువంటి కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో, గ్రీను, పర్పుల్, ఇట్లా ఇవన్నిటితోటండి చూడండి ఇలా షోల్డర్ మీద నుంచి డ్రాప్ అవుతున్నట్టు ఒక జస్ట్ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో. సో ఇది మనకు కావాలంటే ఇంకా వేరే శారీస్ మీద కూడా మనం ఈ బ్లౌజ్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతే ఇలా వచ్చేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఇలా. అండ్ హ్యాండ్స్ కూడా అంతే షోల్డర్ నుంచి డ్రాప్ అవుతున్నట్టు పెట్టేశాను. ఓకే, అండ్ ఫ్రంట్ సైడ్ మంచి ఇది అండి. ఇలా మనము ఓల్డ్ అయినటువంటి శారీస్ కూడా మళ్ళీ మంచిగా కొత్తగా మనం ఇలా బ్లౌజెస్ అనేటువంటి డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈరోజు కలెక్షన్.